నమస్కారం. నల్గొండ జిల్లాలో మరో భారీ బియ్యం కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రజాధనం వందల కోట్లలో పక్కదారి పడుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపై మా ప్రత్యేక కథనం. రబీ 2022 నుంచి 23 వరకు సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 131 రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ నేటికి ఆ బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. లెక్కల ప్రకారం ఈ మిల్లర్లు మొత్తం 2,07,173 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇంకా బాకీ పడి ఉన్నారు. అసలు ఈ బియ్యం ఎక్కడికి పోయింది? ఈ బియ్యం విలువ అక్షరాలా సుమారు 828,69 లక్షల రూపాయలు. ఇంత భారీ మొత్తం ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎవరి కోసం వీరు ఈ బకాయిలను వదిలేస్తున్నారు? చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే మొత్తం 131 మిల్లర్లపై తీసుకోవాలి. కానీ అధికారులు కేవలం 6 మిల్లులను మాత్రమే బ్లాక్ లిస్టులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగిలిన 125 మిల్లులపై చర్యలు ఏవి? ఆ మిల్లర్లు బియ్యం ఇచ్చారా లేదా? సుమారు 800 కోట్లకు పైగా విలువైన ఈ ఆస్తిని ఎవరు కాపాడుతున్నారు? చిన్న విషయాలకే మండిపడే ప్రభుత్వాలు మరియు ప్రతిపక్షాలు ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే గత 6 నెలల్లో రబీ బాకీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఎవరి ప్రయోజనాల కోసం? ప్రతి పైసా ప్రజల కష్టార్జితం. రబీ 2022 నుంచి 23 వరకు బాకీని వసూలు చేయడంలో అధికారులు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? ఈ జాప్యం వెనుక ఉన్న పెద్దలు ఎవరు? మా వద్ద ఉన్న ఆధారాల ప్రకారం అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కొద్దిమందిపై చర్యలు తీసుకుని పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నం జరుగుతోందా? తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి. 131 మిల్లుల నుంచి పూర్తి స్థాయిలో బియ్యాన్ని రికవరీ చేయాలి. లేదంటే బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. నల్గొండ జిల్లా ప్రజలు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో మౌనం వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. ఏ రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారులు వెనుకాడుతున్నారో స్పష్టం చేయాలి. ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ 828 కోట్ల ప్రజాధనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాను. లేదంటే ప్రజా పోరాటం తప్పదు. కెమెరామెన్తో కలిసి మీ న్యూస్ రిపోర్టర్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.